హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిసిలో రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గుర్రాలగుంద రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. మనం స్టార్టింగ్ నుండి ఇంతమందికి ఒక 2 వీడియోలు చేసినాం. మనం గుర్రాలగుంద రైల్వే స్టేషన్ ఎట్లుంది అనేది. సరే, ఇంతమందికి కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగిందో మనం అంతవరకు చూసుకున్నాం. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ జరిగింది. మరి ఏమేమి అప్డేట్ చేసారో ఇక్కడ మరి మనం ఇక్కడ చూద్దాం. మనం ఈ రైల్వే స్టేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది చూద్దాం. మనకు ఇది ఎంట్రన్స్ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్. ఇది ఎంట్రీ పాయింట్ లోపలికి వెళ్దాం. అంతా బురదుంది, గట్టిగా వర్షాలు పడుతున్నాయి, అంతా బురదుంది. ఇది ఎంట్రీ పాయింట్. ఇది ఇట్లయితే జక్కాపూర్ నుండి రావచ్చు, అండ్ ఇట్లా గుర్రలగుంది అండ్ విఠలాపూర్, గంగాపూర్ చాలా ఊళ్ళ నుండి రావచ్చు. ఇక్కడ నుండి మన జక్కాపూర్ నుండి రావచ్చు. సరే, అబ్బో గ్రామసింహాలు ఎదురొస్తున్నాయి. ఇది మన గుర్రలగుంద రైల్వే స్టేషన్. ఇది ఇంతకుముందుకు మనం వచ్చినప్పుడు ఈ టైల్స్ ఇట్లా ఏం వేయలేదు, టైల్స్ వేయలేదు. మేబీ టికెట్ కౌంటర్ ఇక్కడ పెడతారు అనుకుంటా, ఇదే ప్లేస్లో పెడతారు అనుకుంటా టికెట్ కౌంటర్. ఇది లోపల 2 రూమ్లు ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఇంకోటి ఈ 2 రూమ్లు ఉన్నాయి. ఇది వాష్రూమ్స్ అనుకుంటా. ఇది దేనికో తెలియదు, తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాయి. ఇది ఎందుకంటే ఇది కంప్లీట్ కాలేదు కదా, కంప్లీట్ అవుతున్నామో చెప్పేవాడిని కానీ కంప్లీట్ కాలేదు. సరే, ఇప్పుడు మనము కిందికి వెళ్దాం. అంటే మనం రైల్వే ట్రాక్ అనేది కిందికి వస్తుంది కదా, కిందికి వస్తుంది కాబట్టి అబ్బో ఇక్కడ చాలా ఛాలెంజింగ్గానే ఉంది. ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ వర్క్ అనేది ప్రస్తుతానికి ఇట్లుంది. దుంకుతున్నా అడ్డమడుతున్నాం. అమ్మయ్యా, ఓకే. ఇది ఫస్ట్ టైం మనకు చూసినప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సరే, ఇప్పుడు ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఇట్లా ఎక్కి ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవచ్చు. మేబీ ఇవి కూడా స్టెప్స్ వస్తాయి. ఇవి కూడా స్టెప్స్ వస్తాయి. ఇప్పుడు మొత్తం డౌన్ ఉండే కదా, మొత్తం కంప్లీట్గా డౌన్ ఉండే, మనకి ఎటు అర్థం కాకుండా ఉండే. ఇది అనేది స్టెప్స్ వస్తుంది, స్టెప్స్ మార్గం. ఇది స్టెప్స్ మార్గం. ఇది మనము లగేజ్కి ఇట్లా తీసుకొని వెళ్ళడానికి, మామూలుగా వెళ్ళడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. కానీ ఇట్లా వస్తే మన శాతనైన వాళ్ళు ఇట్లా వస్తేనేమో ఫాస్ట్గా రావచ్చు. మనం కొంతవరకు ఏజ్ వచ్చిన వాళ్ళు, నడవరాని వాళ్ళు ఇట్లా ఉంటే ఈ మార్గాన్ని వెళ్తే అయిపోతుంది. ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం అనేది ఇక్కడ వరకు, ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుందాము. ఎట్లా తిరిగిపోవాలంటే మనకి వీలు కాదు. ఎందుకంటే అంటే ఇట్లా పోయి ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా రౌండ్, ఎన్ని రౌండ్ చూద్దాం. ఒకటి, అదొకటి, ఇది 2, ఇది 3. అంటే ఇది రౌండ్ తిరగడమే. స్టెప్స్ వచ్చినాయి మనకు, సైడ్కి స్టెప్స్ వచ్చినాయి. దాని మీకు స్టెప్స్ పైనకి రావాలి, స్టెప్స్ పైన రావాలి మళ్ళీ. అంటే ఇక శాతనైన పక్క అది. ఇక కొంచెం ఏజ్ పడ్డోళ్ళకి ఎంత మాత్రం లగేజ్ తీసుకెళ్ళడానికి కానీ మన ట్రాలీలో ఇది పక్క 1 2 3. ఇది 3వది, ఇది 4వది. అంటే 4 రౌండ్లు. ఇది 4, ఇది 5. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి ఎంత డౌన్లో రైల్వే స్టేషన్ అది ట్రాక్ అనేది ఉందో చూసుకోవచ్చు. 6th చాలా డౌన్లో ఉంది. 7th 8th 9th 10th 11th అంటే మొత్తం 11 రౌండ్లు ఉన్నాయి. అంటే హైట్ మాత్రం మామూలుగా లేదు. అయ్యో. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కిందికి వచ్చేసరికి మొత్తం మనకేంది, ఈ చెరువును తలపిస్తుంది. కింద చెరువును తలపిస్తుంది. ఎందుకంటే మధ్యలో అక్కడక్కడ కట్టలు ఉన్నాయి కాబట్టి చెరువును తలపిస్తుంది. అది ఫ్యూచర్లో మాత్రం అంటే ట్రాక్ నిర్మాణం అనేది అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రం అది క్లియర్ అయిపోతాయి. వాటర్ ఎక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక వాయము ఏంది నాయన, ఇది చూస్తూ ఉంటే మీరు కూడా లెక్క పెట్టేసేయండి. ఇంకా కిందికి చూడండి. అక్కడ వరకు ఉంది. మనకి వాటర్ ఉండడం వల్ల మనకి ఏర్పడట్లేదు, కానీ అక్కడ వరకు ఉంది. అంటే అక్కడ దిగి
అక్కడ కింద ట్రాక్ అనేది లోపల ఉంటుంది. అక్కడ దిగి ట్రాక్ అనేది లోపల ఉంటుంది, మనకి కింద దిగేసి మళ్ళా పైనకి రావాలి. ఇటు స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ మీకు వెళ్ళవచ్చు, ఇటు దీని మీకు వెళ్ళవచ్చు. మనకు వరేవా ఈడ ఒక అద్భుతమని చెప్పుకోవాలి. ఈ అద్భుతమా మరి ఏంది అనేది ఇక మీరే డిసైడ్ చేసేయండి. దీన్ని మొత్తం వాటర్ ఉంది, ఒక చెరువు మంచి ఈత కొట్టచ్చు. ఇంట్లో సూపర్ ఈత కొట్టచ్చు దీంట్లో. సరే పైనకి వెళ్దాం. మనం పైనకి వెళ్ళి ఇది ప్రస్తుతం మన గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పరిస్థితి. సరే ముందు రోజుల్లో ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టెప్స్ మాత్రం భలే ఉన్నాయి, ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు. దీని పనికి తొందరగా వెళ్ళిపోవచ్చు, కానీ ఆయాసం వస్తుంది నాకు తెలిసి. ఈడ మాత్రం ఎట్లా పోయినా ఆయాసమే, ఇట్లా పోయినా ఆయాసమే, అట్లా పోయినా ఆయాసమే. సరే ఇక్కడ ఈడ పాసిబుల్ అయింది కాబట్టి ఇక్కడ కట్టేసారు, మనం కూడా వాళ్ళని ఏం తప్పుపట్టలేంలే. ఇది ప్రస్తుతం గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లా ఉంది. ఇవి కూడా ఈ సలాకులు ఉన్నాయి కదా, ప్రస్తుతం ఈ సలాకులు ఉంటాయి కదా, వీటి కూడా మన కాంక్రీట్ వేస్తుండొచ్చు. కాంక్రీట్ వేసి ఒక గోడలాగా వేస్తుండవచ్చు దీన్ని. మనం ఇప్పుడాక దీనిపైనకి వచ్చినాం. ఇప్పుడు స్టెప్స్ మీకు వెళ్దాం. మనం స్టెప్స్ మీకు వెళ్తే నా పాయింట్ దింపుతా, మరి దాడుతున్నా. ఓ రైట్, స్టెప్స్ ఖచ్చితంగా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయో చూద్దాం. సరే ఈజీగానే ఉన్నాయి స్టెప్స్, మాత్రం ఈజీగానే ఉన్నాయి. నేను ఇబ్బంది ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ ఇబ్బంది ఏం లేదు. స్టెప్స్ పైనకి వెళ్ళి సాఫీగానే వెళ్ళిపోతుండొచ్చు, కానీ లగేజ్ తీసుకొని వెళ్ళడం మాత్రం కొంచెం బరువుగానే ఉంటుంది. కష్టపడి చేసి ఎక్కాల్సి వస్తుంది. ప్రస్తుతం అయితే గుర్రాలగుంది రైల్వే స్టేషన్ ఇట్లా ఉంది. ఇంకా ఇక్కడ కొంత కన్స్ట్రక్షన్ జరగాల్సి ఉంది. ఈ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత బాగుంటుంది, ఇది జరగాలి. ఈ రెండు ర్యాంపులే, మొత్తం ర్యాంపే. కొన్ని మర్చిపోతున్నాం ఒక్కొక్కసారి, కొన్ని మర్చిపోవాల్సి వస్తుంది. ఏమో ఈ మొత్తానికైతే గుర్రాలగుంది రైల్వే స్టేషన్ ఈ లెవెల్లో ఉంది. సరే ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇది గుర్రాలగుంది రైల్వే స్టేషన్ పరిస్థితి. అమ్మా.